సెర్ప్లో మెప్మా విలీనం అనేటువంటి అంశం కనిపిస్తూ ఉంది. ఇక్కడ ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే, ఒకటి వీటి యొక్క ఫుల్ ఫామ్స్ ఇంపార్టెంట్, ఎందుకంటే గతంలో అడిగి ఉన్నారు. సో సెర్ప్ అంటే ఏంటి అంటే సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ అని చెప్తా ఉంటాం. సో రూరల్ పావర్టీ అంటే లైక్ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదరికం ఏదైతే ఉందో, పేదరికం నిర్మూలనకు సంబంధించి ఆ నిర్మూలన చేసేటువంటి సంస్థే సెర్ప్ అనేటువంటి సంస్థ అనమాట. జనరల్గా ఇది మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ లేదా డిపార్ట్మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పరిధిలో పనిచేస్తూ ఉంటుంది ఈ సంస్థ, ప్రభుత్వ రంగ సంస్థే. సో సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ రూరల్ ఏరియాలో. అర్బన్ ఏరియాస్లో కూడా ఉంటుంది. ఇప్పుడు రూరల్ ఏరియాకి పేదరిక నిర్మూలన ఉన్నప్పుడు అర్బన్ ఏరియాస్లో పట్టణ ప్రాంతాల్లో కూడా పేదరిక నిర్మూలన కోసం సంస్థ పనిచేయాలి కదా. అట్లా మెప్మాను మనం ఏర్పాటు చేసుకున్నాం. మెప్మా అంటే మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్ అంటాం, దాన్ని మెప్మా అంటాం. సో ఫైనల్గా ఇప్పుడు అర్బన్ కింద పనిచేసేటువంటి మెప్మా ఏదైతే ఉందో, రూరల్ కోసం పనిచేసేటువంటి సెర్ప్ ఏదైతే ఉందో, ఈ రెండు కూడా కలిసి పని చేయబోతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఇదొక అంశం. మరి ఎందుకు ప్రభుత్వము సెర్ప్ని మెప్మాని కలపడం జరిగింది అంటే, అప్పుడు ఈ రెండు సంస్థలు ఒకే తాటిపై తీసుకొచ్చి అభివృద్ధి ఫలాలు అనేటువంటి ప్రజలకు ఈజీగా అందించవచ్చు. ఈ రెండు ప్రాంతాల్లో కూడా పేదరిక నిర్మూలన చేయడానికి కావాల్సినటువంటి పాలసీలను తీసుకురావచ్చు, ఓకేనా. సో బడ్జెట్ కూడా సేమ్ ఇవ్వచ్చు అనేటువంటి ఉద్దేశంతో అనమాట. ఇంకొక అంశం ఏంటి, ఇప్పుడు సెర్ప్ పరిధిలో మహిళా మండలాలు ఉంటాయి. సో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటాం, వీటిని స్వయం సహాయక సంఘాలని పిలుస్తుంటాం. ఇవి ఈ సెర్ప్ పరిధిలో ఉన్న స్వయం సహాయక సంఘాలు కానీ, మెప్మా పరిధిలో సో అర్బన్ ఏరియాస్ పరిధిలో ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, వీటి మొత్తాన్ని కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి వారికి అభివృద్ధి ఫలాలను సమానంగా అందించాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ అడుగులను ముందుకు వేస్తూ ఉంది. ఇంకా దాని తర్వాత దీనికి సంబంధించిన మార్చి 23న 2025లో జీవో నెంబర్ 15ను తెలంగాణ ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ గారు రిలీజ్ చేయడం జరిగింది జీవోని. ఓకే, సో ఇదొక అంశం. ఇంకొక అంశం, మహిళల అభివృద్ధి కోసమే తెలంగాణ ప్రభుత్వము ఇందిరా మహిళా శక్తి మిషన్ అనేటువంటి దానిని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ఇందిరా మహిళా శక్తి మిషన్ అనేటువంటిది ఏదైతే ఏర్పాటు చేశారో, దాని ద్వారా స్వయం సహాయ సంఘాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వారికి కావలసినటువంటి ఆర్థిక చేయూతని ఇస్తూ ఉన్నారు. దానితో పాటు ఈ స్వయం సహాయ సంఘాలలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా కలిసి కొన్ని ప్రాంతాలలో కొన్ని ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. అప్పుడు ఆ ఉత్పత్తి చేసినటువంటి ఉత్పత్తులను ఈ పథకం కింద, ఈ మిషన్ కింద ప్రభుత్వమే కొనుగోలు చేస్తూ ఉంది. దీనిలో భాగంగా మనం చూసుకుంటే గతంలో ఫ్లిప్కార్ట్ అనేటువంటి ఒక కామర్స్ వెబ్సైట్ ఏదైతే ఉందో, సో దానితో 500 కోట్ల మేర ప్రభుత్వము సెర్ప్ అండర్లో ఒక అగ్రిమెంట్ని చేసుకొని ఈ స్వయం సహాయక సంఘాలలో పనిచేస్తున్నటువంటి మహిళలు ఉత్పత్తి చేసినటువంటి వస్తువులను ఫ్లిప్కార్ట్ ద్వారా ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి అమ్మేటువంటి కార్యక్రమాన్ని చేసి ఇక మహిళల యొక్క సంపదను పెంచారు అనమాట. ఇంకా ఫర్దర్గా వారికి ఎంప్లాయ్మెంట్, ఈ పథకం ద్వారానే వారికి ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడము, దాంతోపాటు వ్యాపారం ప్రోత్సాహం, సో వ్యాపారం చేసుకునేటువంటి వారికి వ్యాపార ప్రోత్సాహం అనేటువంటిది కూడా ఈ పథకం ద్వారానే ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా